బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు మంత్రి సీతక్క. ఆదివాసీ మహిళ అని చూడకుండా కేటీఆర్ ను తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లెలు కవితే కేటీఆర్ అహంకారాన్ని చూసి మట్టిపోస్తోందన్నారు. పక్క నియోజకవర్గ నేతలను తీసుకొచ్చి రోడ్లపై ధర్నాలు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్నారు. తాము తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి సీతక్క. ఉందయ్యా, మీకంటే ఎక్కువ తెలిసిన బిడ్డలం మేము మా జాతుల గురించి, కాబట్టి అసత్యాలు ప్రచారం చేయకండి. అందుకోసము ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేస్తే ఏమవుతుంది? మా పనిని విమర్శించండి, మేము ఏదో తప్పు చేసినామో వివరించండి, ఏదో పబ్లిక్లోకి రాండి. రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా, ఇంతే తప్ప ఇంకోటి ఏమన్నా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు, ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప ఇంకా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్, ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్యులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతివి, బయట ఆడబిడ్డల్ని ఎదగనివైతి. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్ళతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు.